ఎలా ఉంటాయి అంటేనండి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఏంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జాలవా, మళ్ళీ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది మనం ఏదో మనం వివాదం వర్షన్ అయిపోతే అది ఇంకో వర్షన్ అయ్యి అది లేనిపోయింది ఇంకొక ఇండస్ట్రీ ఇది అవుతుందేమో, ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఉంటే మంచిది కదా అని చెప్పని సూచనలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అసలు ఇప్పుడు అట్లాంటిది వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఇదంతా. అంటే ఇప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి వదిలేటువంటి అది అతను ముందున్న కెమెరామెన్ వరకే పరిమితం. కానీ ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది అందులో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత పెట్టేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది సంచలనం అవుతుంది. అందుకు ఆజ్యం పోసే అవకాశాలు అది ఏమవుతుంది అనేటువంటి దాంట్లో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అందరూ కూడా దీంట్లో తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్రాజు గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చిట్ చాట్లో కూడా మాట్లాడారట, మన శ్రీనివాసుని కలపండమ్మ తెలంగాణ బ్యూరో చీఫ్ అల్లు అర్జున్ వైఖరిని మరోసారి ఆయన తప్పటి నాకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఏంటో ఆయన వైఖరి ఏంటో కూడా నాకు తెలుసు అని చెప్పిన ఆయన ఒక డైలాగ్ వేసారట అక్కడ, అంటే ఆఫ్ ది రికార్డ్ మీడియాతో చిట్ చాట్లో. అట్లాగే ఇప్పుడు వీరు కూడా ఒక అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అల్లు అర్జున్ పైన ఫైర్ అయ్యారు. అక్బరుద్దీన్ గారు ఏం మాట్లాడారంటే, తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందని చెప్తే ఇప్పుడు మన సినిమా హిట్ అయిందని అల్లు అర్జున్ అన్నాడు అని చెప్పని వారు అసలు అన్నాడు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా? ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో అదే దాన్ని కూడా అక్బరుద్దీన్ గారు దాన్ని ఇది చేసే ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా అని అంటే అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి అని చెప్పని ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే అక్బరుద్దీన్ గారు ఇద్దరు కూడా ఆ విషయాన్ని నొక్కి వక్కాణించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఎటువంటి ప్రకంపనలు జరుగుతాయి. ఎందుకనంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు, అల్లు ఫ్యామిలీకి సంబంధించి అల్లు అరవింద్ గారికి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆహా ఉంది, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ఇక్కడ అనేక సైట్లు ఉన్నాయి, అనేక వ్యాపారాలు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటివి ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఇది ఎటన్నా అటు ఇటన్నా ఫైర్ అయితే మరి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. రేపో ఎల్లుండో ఒక నోటీస్ వెళ్తుంది, మళ్ళీ ఆ నోటీస్ వెళ్ళిన తర్వాత దానికి వివరణ ఇవ్వాలి, దానికి వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ బ్రేక్ అవుతుంది, మళ్ళీ అది అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని మళ్ళీ ఒక నోటీస్ రావచ్చు, ఏమైనా జరగండి. అంటే వంశీ గారు అక్కినేని ఒక కుటుంబం ఒకటి, అల్లు అరవింద్ సంబంధించింది కానీ మంచు కుటుంబం, ఈ యొక్క మూడు కూడా సినిమా రంగానికి ఒక మెయిన్ పిల్లర్స్. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని వీళ్ళ యొక్క ఈ ముగ్గురు మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసింది అంటే వాళ్ళ యొక్క మైనస్ పాయింట్స్? ఇక్కడ ఏంటంటేనండి, జనరల్గా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏదన్నా వస్తే వాటన్నిటినీ కూడా సర్ప్రైజ్ చేసేవాళ్ళు. సర్ప్రైజ్ చేసేసి ఇష్యూస్ని హైలైట్ కాకుండా వీళ్ళినంత వరకు వాటిని సర్చ్ చేసేవాళ్ళు. ఎందుకంటే కొంచెం కేటీఆర్ గారితో సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి తలసాని శ్రీనివాస్ గారితో కొంతమంది కొనడంతో వాళ్ళన్నింటినీ వెంటనే సెటరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆ సినిమా ఇండస్ట్రీ పట్ల పెద్దగా ఆయనకు లేదు. ఆయన ఇటీవల కూడా ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడారు, నేను పెద్దగా సినిమాలు చూడండి, ఆ సినిమాలు కావాలంటే నాకు పెద్దగా తెలవదు అని చెప్పి అన్నారు ముఖ్యమంత్రి గారు. ఆయనకి దాని మీద వాటి మీద ఆ ప్యాషన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఇవన్నీ ఏదో నడుస్తుంటే ఇవన్నీ పెద్ద ఆయన సీరియస్గా తీసుకోవటం ఇవన్నీ ఆయన ఏమి ఆలోచించట్లేదేమో అని అనుకుంటున్నా. అందుకనే ఆయన ఈ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాలు, ఇండస్ట్రీలో జరుగుతున్న అంశాల విషయంలో ఆయన పెద్దగా ఇవన్నీ క్యాజువల్గా జరుగుతుంటే ఏముంది అనే దాని మీద ఉన్నట్లున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి వాటిలో అక్కినేని నాగార్జున మీద చేసినటువంటి కామెంట్స్ మంత్రిగా కొండా సురేఖ గారు అవి కొంచెం ఆక్షేపణీయం. అవి అలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. సరే, మోహన్ బాబు విషయంలో జరిగినటువంటి దాంట్లో ఆయన కొట్టడంతో అదంతా మళ్ళీ ఇంకో రివర్స్. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ అన్నీ డైవర్షన్ అవుతాయి ఈ సబ్జెక్ట్స్ తోటి. ఇటువంటి ఇష్యూస్ తోటి ఇవాళ రైతు బంధు చాలా పెద్ద సబ్జెక్ట్ జరిగింది. కేటీఆర్ గారి మీద ఈడీ కేసు, ఈడీకి సంబంధించిన నోటీసులు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ జరిగింది. మరి ఎన్ని ఒక్కసారి వ్యాఖ్యల తర్వాత ఇదైపోయింది. ఇప్పుడు మరలా 7:30 నుంచి మళ్ళీ 8 గంటలు అని చెప్పని ఇప్పుడే మనకి మెసేజ్ అందుతూ ఉంది. 8 గంటలకి మరి ఉండొచ్చేమో అని అంటున్నారు. దీనిపైన సురేష్ గారు ఉన్నారండి, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన బయట, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయట కూడా. वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया,
दो बच्चे गिर गए हैं, एक लेडी मर गई है, तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए? क्योंकि एक मैसेज ऐसा दे रहे हैं कि गवर्नमेंट जुल्म कर रही है, ज्यादती कर रही है। सर इंसानियत कहां है बताइए? वो फिल्म स्टार गए। నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకని మేనేజ్ రెడ్డి గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసలు తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తెప్పించి బతికించే ప్రయత్నం చేస్తాం. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడిని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. అందుకనే నాకైతే నమ్మకం ఉన్నది. పెద్ద చలనం లేదు అబ్బాయిలో కానీ డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు. కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు ఇదే అంశానికి సంబంధించండి మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ అంటే తెలంగాణ నుంచి దీనికి సంబంధించి కేఎస్ రామారావు గారు కూడా మేము ఏపీకి వచ్చేసే మాకు ఏపీకి వచ్చి రావాలని ఉంది అని కొన్ని